హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం గోరుచిక్కుడుకాయలతో రకరకాలుగా కర్రీస్ చేస్తుంటాం కదండి. ఒకసారి ఈ విధంగా గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెరైటీగా గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీ చేశారంటే అన్నం, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ కోసం ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం ఒక రోల్ తీసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఉప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని ఈ వెల్లుల్లి కారాన్ని మెత్తటి పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ కర్రీలోకి ఈ వెల్లుల్లి కారమే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా దంచేసేసుకొని ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నిటిని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, లైట్గా కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. కొంతమంది అయితే ఈ గోరుచిక్కుడుకాయల్ని ఉడకబెట్టి వేయించుకుంటారు. అలా కాకుండా ఈ విధంగా వేయించుకుంటే చక్కగా వేగుతాయి. అదే లేత గోరుచిక్కుడుకాయలు అయితే తొందరగా వేగిపోతాయి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కేజీ బంగాళదుంపల్ని తీసుకొని పైన తొక్కంతా తీసేసుకొని ఇలా నేను చూపించే విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటిని కూడా కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు ఆలు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంపల్ని నిదానంగా వేయించుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నీ వేగేలోపు మరొక పక్క మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలండి. అదే చట్నీ పప్పు అంటారు కదా, అలానే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసేసుకున్నాక 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది కనుక వేసుకుంటే కర్రీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ తీసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బంగాళదుంప ముక్కలు కూడా ఒకసారి అన్నీ కలిపేసేసుకుంటే చక్కగా మనకి లైట్గా వేగిపోయినాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించే విధంగా లైట్గా వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా వేగిన బంగాళదుంప ముక్కలన్నింటినీ కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలన్నీ ప్లేట్లోకి వేసుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ ఆవాలు వేసేసుకొని ఈ పోపును వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఈ కరివేపాకును కూడా వేయించేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా కాకుండా ఈ విధంగా లైట్గా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ టమాటా ముక్కలు కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి. మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెత్తపడిపోయి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అంతటిని ఇందులో వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీకి మనం వేసుకునే ఈ మసాలా పొడి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మసాలా పొడి అంతా వేసేసుకున్నాక 1 నిమిషం పాటు ఈ మసాలా పొడిని అంతటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా కొద్దిగా నీళ్ళని పోసేసుకొని ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే మనకి చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఈ గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కర్రీ అంతా కలిపేసేసుకున్నాక మనకి ఈ కర్రీ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి మరి కొంచెం నీళ్ళని పోసుకోవాలి.
ముందే ఒకసారి నీళ్ళు అనేవి ఎక్కువగా పోసుకోకుండా ఈ విధంగా చూసుకుంటూ కర్రీని కన్సిస్టెన్సీని బట్టి మనం నీళ్ళని పోసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసేసుకొని కర్రీ అంతా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కలన్నిటిని ఈ గ్రేవీ కర్రీలో వేసేసుకోవాలి. ఈ రెండు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసుకున్నాక మనకి కర్రీ అనేది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి గ్రేవీ కోసం మరికొంచెం నీళ్ళని పోసేసుకొని మరొకసారి ఈ కర్రీ అంతా బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా బాగా కలిపేసేసుకున్నాక దీని మీద మూత పెట్టేసేసుకొని మళ్ళీ మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చూడండి కర్రీ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది. మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదా. కర్రీ అంతా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెరైటీగా చేసుకొని తినండి. ఎప్పుడు గోరుచిక్కుడుకాయతో మనం రకరకాలుగా కర్రీస్ చేసుకుంటాం కదా, ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఇలా వెరైటీగా చేసిన గోరుచిక్కుడుకాయ ఆలు గ్రేవీ కర్రీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.